నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలి। భీమవరంలో దివ్యాంగులకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి। భీమవరంలో 13 మంది డిజిటల్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు వెల్లడించిన జిల్లా ఎస్పీ నయీం అస్మీ। దాతల సహకారంతో అభివృద్ధి చెందుతున్న ప్రభుత్వ విద్యా సంస్థలు తణుకు రాజీవ్ గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి। దాతలు చిలుకూరి రామకృష్ణ, డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్లకు ఘన సన్మానం। తణుకు వ్యాపారవేత్త వంటెద్దు మృతి సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఎమ్మెల్సీ రవీంద్రనాథులు। తాడేపల్లిగూడెం పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తాం, ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి। తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలో ఉత్సాహంగా కొనసాగుతున్న పాలిటెక్నిక్ అంతర్ కళాశాలల క్రీడా సాంస్కృతిక పోటీలు। ఆధ్యాత్మిక వేడుకల ద్వారా పెరుగుతున్న భక్తిభావం ఉండ్రాజవరం మండలం తాడిపర్రి గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్। తొర్రేడు అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి। అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓటర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాం, ప్రకటించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్। రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, రైతన్న మీకోసం సభలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు। దివ్యాంగులు అందువచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో బాగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। వచ్చే నెల 3న నిర్వహించనున్న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో భీమవరంలో గురువారం నిర్వహించిన పారా క్రీడా పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు। ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ అధికారి ఎం మోహన్ దాస్, డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, సెక్రటరీ గాదిరాజు సత్యనారాయణరాజు పాల్గొన్నారు। అంతర్జాతీయ డిజిటల్ అరెస్టు ముఠాను భీమవరం పోలీసులు రట్టు చేశారు। వారి వద్ద నుంచి 42 లక్షల రూపాయల నగదు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 13 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు। జిల్లాకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ కె శర్మ నుంచి సైబర్ నేరగాళ్లు 78 లక్షల రూపాయలు దోచుకున్నారన్నారు। సిమ్ కార్డు వచ్చిందని సిబిఐ అధికారులమంటూ ఆయనకు ఫోన్ చేశారన్నారు। ఈ కార్డుల్లో తేడా ఉందని తాము సరిచేస్తామని పేర్కొన్నారని వివరించారు। అనంతరం డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు బెదిరించారని ఎస్పీ పేర్కొన్నారు। ఈ క్రమంలో శర్మ ఆధార్ బ్యాంకు ఖాతా వివరాలను ముఠాకు తెలిపారన్నారు। 13 రోజుల వ్యవధిలో ఆయన ఖాతాలో ఉన్న 78 లక్షల రూపాయల సొమ్మును నేరగాళ్లు కాజేశారని చెప్పారు। దీంతో బాధితుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించడంతో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు। 7 బృందాలుగా వేటను మొదలుపెట్టి ముంబైకి చెందిన 14 మందిని నిందితులుగా గుర్తించి 13 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు। 14 మంది నిందితుల్లో 7 గతంలో కంబోడియా దేశంలో పనిచేశారని గుర్తు చేశారు। డిజిటల్ అరెస్టు పేరుతో ఫోన్లు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు। దాతలు అందిస్తున్న సహకారంతో విస్తరిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు విద్యాభివృద్ధికి దోహదపడుతున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు। పట్టణ పరిధిలోని సజ్జాపురంలో నిర్వహిస్తున్న 14వ నెంబర్ రాజీవ్ గాంధీ పురపాలక ఉన్నత పాఠశాలలో కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిలుకూరి రామకృష్ణ తన మాతృమూర్తి కృష్ణవేణి జ్ఞాపకార్థం 2,09,000 రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించి మాట్లాడారు। అలాగే విద్యాభివృద్ధిలో విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మున్సిపల్ మాజీ చైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్ తన తల్లిదండ్రులు డాక్టర్ గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ ఇందిరాదేవుల జ్ఞాపకార్థం 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించేందుకు ₹1,00,000 విరాళంగా డిపాజిట్ చేయడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే వివరిస్తూ ప్రశంసించారు। అనంతరం దాతలిద్దరిని ఆర్మిల్లి రాధాకృష్ణ సన్మానించారు। చేతి తీసుకో
అదేవిధంగా ఈ ప్రాంతంలో అదేవిధంగా మన తణుకు తెలుగుదేశం పార్టీకి పూర్వం నుంచి కూడా అండదండలుగా ఉన్నటువంటి పెద్దలు చిలుకూరి విశ్వేశ్వరరావు గారి స్వర్గీయ శ్రీమతి కృష్ణవేణి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వారి కుటుంబ సభ్యులు విలాసాల్లో 6వ ప్లాంట్కి నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేయించి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవటం, దానికి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ దొమ్మేటి సుధాకర్ గారు వారి తల్లిదండ్రులు స్వర్గీయ డాక్టర్ దొమ్మేటి గోపాలకృష్ణ గారు, డాక్టర్ దొమ్మేటి ఇందిరాదేవి గారు వారి జ్ఞాపకార్థం ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఎవరైతే ఇక్కడ బాగా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వారికి స్కాలర్ ఇచ్చే విధంగా ఈరోజు ఈ 2 కార్యక్రమాలని ఇక్కడ చేసుకోవటం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దాతలు ఇచ్చారు, అది ఎవరికి సంబంధించింది కాదు మేము చూడడం అంటే కాకుండా ఈరోజు ఇక్కడ 6వ ప్లాంట్ రామకృష్ణ గారు నిధులు కేటాయించి ఇచ్చారు. దాన్ని మెయింటైన్ చేసి సక్రమంగా అది 10 కాలాల పాటు ఉండేలాగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని దానికి ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వెంటనే ఇక్కడ సంబంధిత సిబ్బంది కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ దాని మీద బాధ్యత తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం అందించేటటువంటి నిధులని మనం మ్యాచ్ చేసుకుని ఈరోజు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 కార్యక్రమం తీసుకొచ్చారో ఈరోజు ఆ P4 కార్యక్రమం అమలయ్యే విధంగా ఇక్కడ రామకృష్ణ గారు సుధాకర్ గారు కూడా ఆ P4 కార్యక్రమంలో భాగస్వాములు అవడం సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో ఈరోజు పిల్లలందరికీ కూడా అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు విద్యా వ్యవస్థలో కింద స్థాయి నుంచి కూడా స్కూల్స్లో విలువలు నెలకొల్పే విధంగా విలువలతో కూడినటువంటి పాఠ్యాలు బోధించే విధంగా అనేక సంస్కరణలు లోకేష్ గారు ఈరోజు మనకి తీసుకురావడం జరిగింది. సదుపాయాలు కూడా కల్పించి ఇక్కడ స్కూల్స్లో కూడా ఇక్కడ అడిషనల్ క్లాస్ రూమ్స్ అవసరమైతే ఆ క్లాస్ రూమ్స్ కూడా నిర్మాణం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ ప్రధానోపాధ్యాయుని పట్టెం సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి బండి ఆంజనేయులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, నాయకులు కాకిలేటి హరినాథ్, కాకిలేటి సత్యవాణి, తామరపు రమణమ్మ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ పట్టణాధ్యక్షులు బొల్లాడ నాగరాజు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు చలమకూరి నాగదుర్గ, స్కూల్ స్టాఫ్ సెక్రటరీ వేండ్ర రామ్మోహన్లు పాల్గొన్నారు. అలాగే తణుకు సూర్య దేవాలయానికి నూతనంగా నియమితులైన అభివృద్ధి కమిటీ నాయకుల చేత గురువారం ప్రమాణ స్వీకారం చేయించిన కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పురాతన దేవాలయాలను పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గమిని రాము, కమిటీ సభ్యులు పాల్గొని బాధ్యతలు చేపట్టారు. ఇంకా తెలుగుదేశం పట్టణ మాజీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణలు పాల్గొన్నారు. ఎలా చూడరా తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి హీరో షోరూం అధినేత వంటెద్దు సోమసుందర్రావు గురువారం మృతి చెందారు. 76 ఏళ్ల సోమసుందర్రావుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈయన పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ ను 1999లో స్థాపించి అభివృద్ధి చేశారు. ఈ క్లబ్ ద్వారా అనేక ప్రజాసేవా కార్యక్రమాలను నిర్వహించి పేరొందారు. అలాగే 1983లో కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ గా పనిచేసి ఈ పార్టీని ముందుకు నడిపించారు. పట్టణంలో బహుముఖ సేవలందించిన వంటెద్దు సోమసుందర్రావు పార్థివ దేహాన్ని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథులు, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్లు సందర్శించి పూలమాలలు
పుష్పమాలలతో నివాళులర్పించారు. అలాగే ఆయన కుమారుడు వంటెద్దు రాజాతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్న ఎరగవరం మండలం ఏలేటుపాడు సొసైటీ జిల్లాలోని ఇతర సొసైటీలకు ఆదర్శంగా నిలుస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం ఏలేటుపాడు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులోని డ్రయర్ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఏ సొసైటీ చేయలేని విధంగా ఏలేటుపాడు సొసైటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రైతులకు సేవలందిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో మురుగునీటి ప్రవాహ వ్యవస్థను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. డ్రైనేజీ, శానిటేషన్ నిర్వహణపై గురువారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ప్రస్తుతం ఉన్న స్టార్మ్ వాటర్ డ్రైనేజీ విస్తరణకు గల అవకాశాలపై చర్చించారు. హౌసింగ్ బోర్డు సెంటర్, ఎస్వీఆర్ సర్కిల్ నుంచి డీమార్ట్ వరకు కొత్తగా డ్రైనేజీ నిర్మించాలని సూచించారు. అలాగే రైతు బజార్కు కేటాయించిన స్థలంలో తాత్కాలికంగా షెడ్లు వేయాలని ఆదేశించారు. అంతకుముందు మున్సిపల్ ఆఫీసులో అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, సర్వేయర్ రౌతు రామకృష్ణ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వెటర్నరీ పాలిటెక్నిక్ అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు గురువారం నాటికి 3వ రోజుకు చేరాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని 10 పశు సంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. వారంతా వివిధ అంశాలలో ప్రతిభను కనపరుస్తున్నారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సాహంగా పోటీలు జరుగుతున్నాయని వెంకటరామన్నగూడెం వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వి సమత ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియజేశారు. అయిపోతున్నాను 10 AHP పాలిటెక్నిక్ కాలేజీలు అంటే SVVU పరిధిలో ఉన్నాయి. 10 కాలేజీలు పాల్గొనడానికి వచ్చాయి. అంటే మొత్తం ఇక్కడ 250 మంది స్టూడెంట్స్, అలాగే 30 మంది స్టాఫ్ ఇక్కడ ఈ పోటీలు నిర్వహించడానికి పాల్గొనడానికి వచ్చారండి. ఈ పోటీలు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపడానికి జరుగుతున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళంతా కూడా చక్కగా ఆడుకోవాలి, వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలని, ఆటల పోటీల్లో వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ పోటీలు నిర్వహిస్తున్నామండి. ఇవి నవంబర్ 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఇక్కడ జరుగుతాయి. ఇవి హార్టికల్చర్ గ్రౌండ్స్లో, హార్టికల్చర్ కాలేజ్ వారి సహాయంతో వారి గ్రౌండ్స్లో ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.